జగిత్యాల జిల్లా కోరుట్లలో జనసేన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కలకత్తాలో వైద్య విద్యార్థిని హత్య నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. కోరుట్ల పట్టణంలో బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం నుంచి నంది చౌరస్తా వరకు జూనియర్ కళాశాల విద్యార్థులతో ర్యాలీ చేపట్టారు. కోల్కతా ఘటన చాలా సిగ్గుచేటని, మహిళలకు రక్షణ కరువైందని జనసేన నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజుల్లోనే మహిళలకు రక్షణ కల్పించడమే కాకుండా పలు మిస్సింగ్ కేసులు అతి తక్కువ సమయంలో పరిష్కరించారన్నారు. పవన్ స్ఫూర్తితో అన్ని ప్రభుత్వాలు ఇలాంటి కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని, ఈ దుశ్చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గవర్నమెంట్ వారు తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. స్వాతంత్రం వచ్చినప్పటికీ మహిళలకు ఎటువంటి భద్రత లేకుండా పోయింది. కావున ఇప్పుడు జరుగుతున్నటువంటి అత్యాచారాలు ఇక మీదట జరగకుండా ప్రభుత్వాలు చూసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన కొద్ది రోజుల్లోనే మహిళలపై ఉన్న మిస్సింగ్ కేసులన్నీ సాల్వ్ చేశారు. అదే విధంగా ఇప్పుడు వచ్చిన కేసులో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ కేసుని కూడా సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాము. జన సైనికుల ఆధ్వర్యంలో ఈ కలకత్తాలో జరిగిన అమానుషమైన ఘటనతో అందరం కలత చెందినాం. దీన్ని ఖండించాలని బాధాతప్త హృదయాలతో మన పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడలో మేము కూడా ఉంటామని ఇప్పుడు ఇక్కడ కుర్లా పట్టణంలో మా పరిసర ప్రాంతంలోని కాలేజ్ యువతులతో, విద్యార్థినులతో, వారి సహాయ సహకారాలతో ఒక పెద్ద ఎత్తున ర్యాలీ తీయడం జరిగింది. ఇటువంటి దుశ్చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా ప్రతి ఒక్క ప్రభుత్వాలు చర్య తీసుకోవాలని మేము ఆదేశిస్తున్నాము. ఇంకోటి ఏంటంటే మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు వారి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ఇటువంటి దుశ్చర్యలు ఎన్నిటిని అరికట్టి ఎన్నో మిస్సింగ్ కేసులు ఛేదించి యువతులకు మరియు మహిళలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అలాంటి నాయకులు ప్రతి గవర్నమెంట్లో, ప్రతి రాష్ట్రాల్లో అవసరము. ఇకపైన అతని స్ఫూర్తితో నాయకులు చాలా మంది ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మేము మనస్ఫూర్తి